మన పూర్ణిమ సిల్క్స్ లో కాదాంబరి కలెక్షన్స్ స్వచ్ఛమైన కంచి పట్టు చీరలు. వివరాలకు కాల్ చేయండి. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే. నేను దేశ్రీ. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ సీనియర్ ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు డాక్టర్ చిట్టుబుట్ల మధుసూదన్ శర్మ గారు. మనకి ఎన్నో అనారోగ్య సమస్యలకు సంబంధించి ఆయన వంటింటి వైద్యం చెబుతూ ఉంటారు. ఇవాళ ఆయన అడిగి కాన్స్టిపేషన్ ప్రాబ్లంకి చిట్కాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు అందరూ ఆహారం ఒకటే తీసుకుంటూ ఉన్నారు, ఇదే పొల్యూషన్లో ఉన్నారు, కానీ కొంతమందికి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయని? శరీర ప్రకృతిమా. సో తీసుకునే ఆహారం కూడా వాళ్ళు అలాంటి ఆహారం తీసుకున్నప్పటికీ కొంతమందికి మోషన్ ఫ్రీ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నిజంగా చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. సో ఇలాంటి వాటికి ఆయుర్వేదంలో చక్కటి ఆన్సర్ దొరుకుతుందమ్మా. అసలుకు ఆయుర్వేద వైద్య విధానంలో ప్రకృతిని గురించి చెప్తుంటారు. అంటే శరీర ప్రకృతి అంటే వాత ప్రకృతి, పిత్త ప్రకృతి, కఫ ప్రకృతి లేదా శ్లేష్మ ప్రకృతి అనేటువంటి 3 ప్రకృతులు ఆయుర్వేద వైద్య విధానంలో చెప్పబడ్డాయమ్మా. అంటే మిక్సింగ్ వల్ల కూడా కొన్ని ప్రకృతులు ఉంటాయన్నమాట. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా 2 లేదా 3 ప్రకృతులతో కలిగి ఉంటాయన్నమాట. వాత పిత్త ప్రకృతి కొంతమందిలో ఉంటుంది, పిత్త కఫ ప్రకృతి కొంతమందిలో ఉంటుంది, వాత కఫ ప్రకృతి కొంతమందిలో ఉంటుంది. సో ఇలాంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి ప్రకృతి తత్వం ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా పిత్త ప్రకృతి ఉన్నటువంటి వాళ్ళలో మరి ఇలాంటి నియమాలు ఎలాంటివి పాటించకపోయినప్పటికీ ఫ్రీగా మోషన్ అయిపోతుంటుంది. దీనికి పరీక్షలు కూడా ఏమి తెలియవమ్మా. మనం రక్త పరీక్ష చేయించినప్పటికీ, ఇతర ఏదైనా టెస్ట్ చేయించినప్పటికీ టెస్ట్ అన్ని నార్మల్గా ఉంటాయి, కానీ ప్రకృతిని టెస్ట్ ద్వారా గుర్తించడం కష్టం. లక్షణాల ద్వారానే మనం గమనించడానికి వీలవుతుంది, కానీ ఎక్కువ శాతము మనం ఈ యొక్క టెస్ట్ ద్వారా గమనించడమ్మా. అది ఆయుర్వేద వైద్య విధానం యొక్క ప్రత్యేకత. సో పిత్త ప్రకృతి ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి జస్ట్ ఆ సెన్సేషన్ వచ్చేసి మోషన్కి వెళ్ళిపోతేనే మోషన్ ఫ్రీగా అయిపోతుంది. అదే వాత ప్రకృతి ఉందనుకోండి, వాళ్ళు వాత ప్రకృతి ఉన్నటువంటి వాళ్ళు మరి టయానికి మోషన్ అవ్వదు, మోషన్ అయినా గట్టిగా అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ముక్కి కూర్చోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా రెండోది ఏమంటే వీటికి తోడు అలాంటి వ్యక్తులు లీన్గా ఉండేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది. దీనికి తోడు శరీరం కూడా సృష్టించిపోయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. నొప్పులు, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఇలా ప్రకృతిని బట్టి ఈ యొక్క సహజ సహజ ధర్మాలు కూడా ఆధారపడి ఉంటాయమ్మా. కాబట్టి కొంతమందికి ప్రకృతితో సంబంధం లేకుండా వీళ్ళు తీసుకునే ఆహార విధానాల వల్ల కూడా ఈ యొక్క లక్షణాలు మార్పులు కలుగుతుంటాయమ్మా. ఓకే. ఇప్పుడు కాన్స్టిపేషన్ కి సంబంధించి తీసుకుంటే కొంతమంది ఇంకా బాత్రూంలోకి వెళ్తే గంటలు బాత్రూంలోనే ఉంటారు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమందికి ఏమో పొద్దున్న లేవగానే కాన్స్టిపేషన్ అనేది అయిపోతూ ఉంటుంది. సో కానీ ఇట్లా గంటలు కష్టపడే వాళ్ళు, అరే మాకు మళ్ళీ దీనివల్ల ఇబ్బంది అవుతుందని కూడా వాళ్ళకు తెలీదు. సో అసలు అట్లా అవ్వడానికి రీజన్ ఏంటి? వాళ్ళకి ఎట్లాంటి రెమెడీస్ మీరు చెప్తారు? ఓకేమ్మా. అసలు కాల విరేచనం ఆరోగ్యకరణం శ్రేష్టం అని చెప్పి చెప్తుంది ఆయుర్వేద వైద్య విధానం. సో ఇంతకుముందు మీరు చెప్పినట్లు దేహ ధర్మాల్లో భాగంగా, శరీర ధర్మాల్లో భాగంగా మన దేహంలో తయారైనటువంటి ఈ మల పదార్థం ఏదైతే ఉందో అది కాల విరేచనం అంటే ఉదయం పూట మోషన్ రూపంలో ముక్కకుండా మూరవకుండా సహజసిద్ధంగా బయటికి విసర్జింపబడాలన్నమాట. అది ఆరోగ్యవంత లక్షణం. కానీ ఈ రోజుల్లో మరి మనం వెతికినా కానీ అలాంటి వ్యక్తులు కనపడడం చాలా అరుదమ్మా. సో దీనికి సవాలక్ష కారణాలు. వీళ్ళు ఏం చేస్తారంటే విపరీతంగా పొద్దున పూట నీళ్లు తాగడము, అదేవిధంగా పరిగెత్తడము, వాక్ చేయడము, తర్వాత బాత్రూంలో లెట్రిన్లో పోయిన తర్వాత ముక్కడము, మూలగడము, రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు అన్నమాట. అయినా కదలదు, కొద్దిగా వచ్చేస్తుంది, ఆగిపోతుంది, మళ్ళీ గట్టి ప్రయత్నం చేస్తారు. దీనివల్ల కొద్దిగా మలం బయటికి విసర్జించినప్పటికీ లోపల మేళ మిగిలిపోతుంది. దీనివల్ల పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాసు, హెర్నియాసు ఇలాంటి ఎన్నో రకాల సమస్యలు వస్తుంటాయమ్మా. కాబట్టి అంటే సహజ సిద్ధమైనటువంటి ధర్మము దేహంలో సహజమైనటువంటి ప్రక్రియలే కాబట్టి సహజంగానే రావాలమ్మా. సో అలా రావాలంటే మరి ఆహార పరంగా ఫైబర్ ఫుడ్ బాగా తీసుకోవాలి, నీళ్లు బాగా తాగుతుండాలి. ఇంతకుముందు నేను చెప్పినట్టు వేళకు ఆహారం భుజిస్తుండాలి, టయానికి రెస్ట్ తీసుకుంటుండాలి. ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎక్కువ శాతం మందిలో సహజసిద్ధంగానే మోషన్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. కొంతమంది జీన్స్ పరంగా కూడా ఇట్లాంటి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుందా సార్? ఎస్ అమ్మా. కొంతమందిలో వీళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పాపం విపరీతంగా ఫైబర్ ఫుడ్ తీసుకుంటుంటారు, నీళ్ళు ఎక్కువ తాగుతుంటారు, ఫ్రూట్స్ తీసుకుంటుంటారు. అదేవిధంగా మరి న్యాచురల్గా దొరికేటువంటి చియా సీడ్స్, డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవి తీసుకుంటుంటారు. ఎన్ని చేసినప్పటికీ, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ప్రేవులలో చర్ణశక్తి సరిగ్గా లేకపోవడం చేత ప్రేవుల్లో కొన్ని రకాల ఎంజైమ్స్ మరి జెనెటిక్గానే ఎంజైమ్స్ల ఉత్పత్తులు హెచ్చుతగ్గులు కావడం చేత ప్రేవుల కదలికలు ఆశించిన స్థాయిలో ఉండకపోవడం చేత మలం గట్టిపడేసేసి వాళ్ళకు జరుగుతుంటుందమ్మా. కొద్ది శాతం మందిలో మాత్రం అది కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళు తప్పని పరిస్థితులు మరి మెడిసిన్ కూడా వాడుకోవడం మంచిదమ్మా. అంటే మీరు చెప్పే రెమెడీ ఏంటి ఇలాంటి వాళ్ళకి? సో సింపుల్ రెమెడీ చెప్తాను చూడమ్మా.
చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వాడుకోదగ్గ స్వీట్ రెమెడీ అని చెప్తా. బాగా తీయగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఇంకా ఆ యొక్క ఆహార పదార్థం లాగా ఉండేటువంటి పదార్థాన్ని తీసుకోవాలనేటువంటి ఆ యొక్క క్రేవింగ్ అనేటువంటి మెడిసిన్ కూడా చెప్తాను చూడండి అమ్మా. సో ఇప్పుడు చెప్పబోయేది కూడా ఇంచుమించు మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆ ఫార్ములా ఎట్లా తయారు చేసుకోవాలో చెప్తాను చూడండి. త్రిఫల చూర్ణం అమ్మా. త్రిఫల చూర్ణం దొరుకుతుంది ఆయుర్వేదం మనకు షాప్లో దొరుకుతుంది. మంచి కంపెనీ వాళ్ళు, స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు మనం తయారు చేసేటువంటి త్రిఫల చూర్ణాన్ని ఒక 100 గ్రాములు తెచ్చుకోవాలమ్మా. ఆ 100 గ్రాముల త్రిఫల చూర్ణంలో 50 గ్రామ్స్ ఈ యొక్క కిస్మిస్ వేసేయాలి. 50 గ్రామ్స్ కిస్మిస్, 50 గ్రామ్స్ బెల్లం. బెల్లం మన ఇంట్లో బెల్లం పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. సో మొత్తం 100 గ్రామ్స్ త్రిఫల చూర్ణం అయితే 50 గ్రామ్స్ కిస్మిస్, 50 గ్రామ్స్ బెల్లం పొడి అంతా కలిపేసి రోల్ లాంటిది ఏదైనా ఉంటే మెత్తగా దంచేయాలమ్మా. అది లేనప్పుడు అలాంటి లేని పక్షంలో మిక్సీలో వేసేసి బాగా కలిపేసేయాలి. కిస్మిస్ లో సీడ్స్ ఉంటాయి కదా, సీడ్లెస్ తీసుకుంటే మంచిదమ్మా. సీడ్లెస్ తీసుకోవాలి, సీడ్ లేకుండా తీసుకుంటే సరిపోతుంది. సో మొత్తం కలిసిపోతుందమ్మా. మనం రోట్లో వేసి దంచితే ముద్దలాగా అయిపోతుంది, మిక్సీలో వేసేస్తే పొడి పొడిలాగా అవుతుంది. ఎలాగైనా పర్లేదమ్మా, ఎందుకంటే నీటి శాతం తగ్గిపోతుంది కదమ్మా మిక్సీలో వేసేసరికి. సో ఎలాగైనా పర్లేదు. ఆ విధంగా తయారు చేసుకున్న పదార్థాన్ని ఒక గాసీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పూట 1/2 టీ స్పూన్ యొక్క పౌడర్ని ఒక 50 లేదా 100 ml నీళ్ళలో కలిపేసి తాగుతున్నారు. లేకపోతే గోరువెచ్చని పాలలో కలిపి కూడా తీసుకోవచ్చమ్మా. అన్నం తిన్నాక పడుకునేటప్పుడు. సో ఈ విధంగా చేయడం వల్ల ఉదయం పూట పేగుల సెన్సేషన్ వచ్చేసి మనకు మెలకు వచ్చేసి మోషన్కి వెళ్ళిపోతాం. మోషన్కి వెళ్ళిన తర్వాత కూడా మన ప్రమేయం లేకుండా, ప్రయత్నం లేకుండా సాఫ్ట్గా, స్మూత్గా, ఫ్రీగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక్కసారి బయటకు వెళ్ళిపోతున్నామా. లోపల తయారైనటువంటి మల పదార్థం అంతా ఒక్కసారి బయటకు వెళ్ళిపోతుంది, క్షణంలోనే మోషన్ అయిపోతుంది. ఆ టెండెన్సీ కూడా వచ్చేస్తుంది అనమాట. సో కొన్నాళ్ళ పాటు రెగ్యులర్గా వాడుకోవడం వల్ల ఇది మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. రెండోది ఏమంటే ఈ యొక్క త్రిఫల అనేక రకాలైన వ్యాధులను కూడా తగ్గిస్తామా. కేవలం మోషన్ ఫ్రీగా చేయడమే కాకుండా త్రిఫల గుండె జబ్బులు రాకుండా, నరాల జబ్బులు రాకుండా ఉండేందుకు, జీర్ణాశయానికి సంబంధించిన జబ్బులు రాకుండా ఉండేందుకు, ఈ పైల్స్, ఫిషరు, ఫిష్లా ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ఈ విధంగా మల్టిపుల్గా ఈ యొక్క త్రిఫల పనిచేస్తుందమ్మా. అదేవిధంగా కిస్మిస్ అనేక రకాల పోషకాంశాలు ఉన్నాయి. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి కొన్ని రకాలైనటువంటి ఫైబరు, అట్లే కాల్షియము, ఐరన్, మెగ్నీషియము, ఫాస్ఫరస్ ఇలాంటి అనేక రకాల పోషకాంశాలు ఉన్నాయి. మంచి బాడీకి ఉపయోగపడే షుగర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మోషన్ ఫ్రీగా ఎందుకు ఉపయోగపడతాయమ్మా. మంచి శక్తిని కూడా కలగజేస్తాయి. అంతేకాకుండా ఈ యొక్క కిస్మిస్లో ఉన్నటువంటి రసాయన పదార్థాల యొక్క ప్రభావం చేత బ్రెయిన్ షార్ప్నెస్ కూడా పెరుగుతుందమ్మా, మెమరీ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో కిస్మిస్లో అలాంటి శక్తి ఉంది. సో బెల్లంలో కూడా అనేక రకాల పోషకాంశాలు ఉన్నాయమ్మా. సో ఇవన్నీ కూడా మరి ప్రత్యక్షంగా పరోక్షంగా మోషన్ ఫ్రీగా ఎందుకు ఉపయోగపడమే కాకుండా శరీర పోషణకు, శరీర దారుఢ్యానికి, ఇమ్యూనిటీ పవర్ పెరిగేందుకు కూడా చాలా సమర్థవంతంగా ఉపయోగపడతాయి. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా తీసుకోవచ్చు. పిల్లలైతే మాత్రం డోస్ తగ్గించాలమ్మా. ఇప్పుడు నేను చెప్పింది పెద్దల డోసు. చిన్న పిల్లలైతే వయస్సును బట్టి, వారి యొక్క శరీర తత్వాన్ని బట్టి 1/2 టీ స్పూన్ కానీ, లేకపోతే ఇంకా తక్కువ కానీ తీసుకుంటే సరిపోతుందమ్మా. అంటే ఎన్ని రోజులు వాడాలి? సో మీరు ఒక 2 months 3 months వరకు వాడుకోవచ్చు, 4 months అయినా వాడుకోవచ్చు. ఎక్కువ రోజులు వాడినా ప్రాబ్లం అయితే ఉండదు. కానీ ఇక్కడ కూడా మరి ఇవన్నీ నేను చెప్పేసరికి మీకు సందేహం వచ్చి ఉంటుంది, మరి పబ్లిక్ కూడా చాలా మందికి సందేహం వచ్చి ఉంటుందమ్మా. షుగర్ వ్యాధిగ్రస్తుల పరిస్థితి ఏంటని చెప్పి. అవును, దీంట్లో కిస్మిస్ వాడతాం, బెల్లం వాడతాం కదా. సో జనరల్ మీకు ఆ డౌట్ వచ్చి ఉంటుంది. అలాంటి వాళ్ళు మాత్రం ఏదో కొద్దో గొప్ప వారం రోజులు 10 రోజులు వాడుకోవచ్చు, కానీ దీర్ఘకాలం పాటు మాత్రం వాడకూడదు. అలాంటి వాళ్ళకు నేను వీడియోలో ఇతర వీడియోస్ కూడా మంచి ఫార్ములాస్ చెప్పడం జరిగింది. అలాంటి వాళ్ళు ఎవరైనా కావాలంటే వేరే వీడియోస్ లో నేను చెప్పిన ఫార్ములాస్ వాడితే సరిపోతుందమ్మా. రైట్, చాలా చక్కటి పరిష్కారం చెప్పారండి ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ కి. థ్యాంక్ యూ సార్. ఓకే. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.